వెల్కమ్ టు మనోధైర్యం సుమన్ టీవీ మరో ధైర్యం. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి క్యాన్సర్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కానీ ఎలాగంటే ఇప్పుడు మదర్ ఫీడ్ చేసే వాళ్ళకి ఏమైనా ఎక్కువగా వస్తుందా? ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేయడం బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్. 30 years నుంచి ఎవ్రీ ఇయర్ డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. రానున్న 20 yearsలో ఇంటింటికి ఒకరికి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. బాడీలో సెల్స్ ఉంటే బ్లడ్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, థైరాయిడ్లో రావచ్చు, మజిల్లో రావచ్చు, బోన్లో రావచ్చు. నలుగురిలో ఒక్కరికి అనేది కంపల్సరీ అయిపోయింది. జెనెటిక్ ద్వారా వచ్చేది ఛాన్సెస్ తక్కువే. పొరాడిక్ మ్యూటేషన్ వల్ల, కల్తీ ఆహారం, పొల్యూషన్, కల్తీ నీరు, లైఫ్ స్టైల్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్. 8 minutesకి 1 patient వరకు is dying because of cervical cancer. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. క్యాన్సర్ ఈ పదం వింటుంటేనే గుండెల్లో దడ పుడుతుంది. పదం వింటేనే ఇలా ఉంటే క్యాన్సర్కి గురైన పేషెంట్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఒక్క క్యాన్సర్తో కుటుంబాలు అల్లకొల్లోలమైపోతుంది. ఒకప్పుడు విలేజెస్లో అంటే గ్రామాల్లో 65 ఏళ్ల వాళ్ళకు మాత్రమే క్యాన్సర్ వచ్చేదండి. కానీ ఇప్పుడు అలా లేదనమాట. ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అన్యం పుణ్యం ఎరుగని 3 నెలల పసిబిడ్డ నుంచి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు ఈ మహమ్మారికి ఒక వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా ఉగ్రరూపం దాల్చుతుంది. మన ఇండియాలో హైదరాబాద్ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి క్యాపిటల్ రాజధాని అయిపోయింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే మన ఇండియా 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ చైనా, తర్వాత ఇండియా, తర్వాత జపాన్ క్యాన్సర్ కేసులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక అదేవిధంగా ఈ క్యాన్సర్ ఉగ్రరూపం దాల్చుతుంది, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశంతోనే సుమన్ టీవీ ద్వారా మేము క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వారం ఒక్కొక్క డాక్టర్తో మేము ఒక్కొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడతాము. సో దాని గురించే ఈ వారం మన దగ్గరికి వచ్చారు అశ్విన్స్ హాస్పిటల్ గైనిక్ ఆంకాలజిస్ట్ రమణి గారు ఉన్నారు. సో గైనిక్ ప్రాబ్లమ్స్, అసలు క్యాన్సర్ గైనిక్గా ఎలా రిలేటెడ్, ఎలా వస్తుంది, ఎలాంటి స్క్రీన్ టెస్ట్లు చేయించుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి, సో ఇలాంటి విషయాలని వారితో మాట్లాడతాం. నమస్తే అండి. హలో రమణి గారు, మీరు ఒక గైనిక్ ఆంకాలజిస్ట్ కాబట్టి ఆల్రెడీ మీరు చాలా కేసెస్ చూసింటారు, క్యాన్సర్ కేసెస్. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వేటి వల్ల ఏ ఆర్గాన్కి క్యాన్సర్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, డేంజర్ ఏదంటారు? అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో కామన్గా చూసే క్యాన్సర్లు మనం ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం, గర్భసంచి ఎంట్రన్స్కి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది కాకుండా ఇంకా లెస్ కామన్ ఏంటంటే ఒవేరియన్ క్యాన్సర్లు అంటే అండాశయాలకి వచ్చే క్యాన్సర్లు, గర్భసంచికి వచ్చే క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్స్ అంటారు. అది కాకుండా ఇంకా చాలా రేర్గా ఉండేది వల్వార్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. రమణి గారు, మామూలుగా మనం చూసుకుంటే ఒక 1,00,000 మందిలో 26 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అందులో 13 మంది చనిపోతున్నారు అనేది మనం బాగా వింటూ ఉన్నాం. అంటే నిజంగా బ్రెస్ట్ క్యాన్సర్ కదా, ఏం భయపడిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు మనం అంటే కేర్లెస్ చేస్తే మళ్ళీ మిగిలిన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు కదా? క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్ నుంచి చిన్నగా ఉండి స్లోగా పెద్దదవుతుంది. ఎర్లీ స్టేజ్లో మనం కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ అంటారు, అది చాలా బాగుంటుంది. లేట్ స్టేజెస్లో లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి మీరు చెప్పినట్టు వాళ్ళకి డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, క్యూర్ రేట్ చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మామూలుగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కానీ ఎలాగంటే ఇప్పుడు మదర్ ఫీడ్ చేసే వాళ్ళకి ఏమైనా ఎక్కువగా వస్తుందా, అంటే ఎలా జాగ్రత్తలు పడాలి? అంటే మామూలుగా గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి, దాన్ని కేర్లెస్ చేయకండి, అది క్యాన్సర్ గడ్డేమో అనే అపోహలు కూడా చాలా మంది ఉంటారు. అవును, మీరు అన్నది టోటల్గా రాంగ్ అండి. ఓకే. సో బ్రెస్ట్ ఫీడింగ్ యాక్చువల్లీ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మినిమం 1 year బ్రెస్ట్ ఫీడ్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. డెఫినెట్గా ప్రతి మదరు ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేయడం
క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్. అలాగే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని అనేది ఏంటి, 2 టైప్స్ అండి. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు దాన్ని. అది మోడిఫైయబుల్, అంటే మనం మార్చుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. అది ఏంటి, ఒబేసిటీ. సో మనం వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే. నెక్స్ట్ ఆల్కహాల్ అగైన్ రిస్క్ పెంచుతుంది. సో ఆల్కహాల్ తీసుకోకుండా, మళ్ళీ ఇంకా ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు, హార్మోనిక్ టాబ్లెట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి. అండ్ ఇంకోటి మెనోపాజ్ అయ్యాక హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు, అవి కూడా హార్మోనల్ పిల్స్. సో ఈ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే. సో ఇవి మనం మార్చుకోవచ్చు, ఇవి మనం తగ్గించుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే కూడా తగ్గుతుంది. సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పర్సంటేజ్, సర్వైకల్ క్యాన్సర్ పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే ఎక్కువ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో కానీ మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ దగ్గర సుమారుగా 30% వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్. ఓకే. దాని తర్వాత ఇండియాలో సెకండ్ కామన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. వరల్డ్ వైడ్ సర్వైకల్ క్యాన్సర్ ఇంకా తర్వాత వస్తుంది, కానీ ఇండియాలో సెకండ్ కామన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో వీటిని ఎలా ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అవును. మన బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, బ్రెస్ట్కి సంబంధించి కానీ యూట్రస్కి సంబంధించి కానీ మనం అక్కడ దాకా పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం మేజర్గా 2 ఇవి బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్స్ 2 చాలా కామన్ కాబట్టి ఈ 2 మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే దానికి నెక్స్ట్ సర్వైవల్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మన అదృష్టం ఏంటంటే ఈ 2 ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ 2 ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఫస్ట్ ఎవ్రీ ఉమెన్ ఏ ఏజ్ అయినా కానీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. యూజువల్గా నెలకు ఒకసారి చేసుకుంటా ఉంటే ఏమన్నా చిన్న రొమ్ములో గడ్డలు కానీ లేకపోతే ఏమన్నా చేంజ్ సైజు, షేపు, కలరు ఆర్ అపియరెన్స్, అంటే ఇప్పుడు ఆరెంజ్ పీల్ అపియరెన్స్, ఆరెంజ్కి చిన్న చిన్న గుంతల్లా ఉంటాయి. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి చేంజెస్ మనం తెలుసుకుంటే ఎర్లీగా మనం డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి దాన్ని ఎందుకు వచ్చింది, అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ అవ్వకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ముందే డిటెక్ట్ చేసుకొని ముందే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది ఫస్ట్ థింగ్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ 30 years నుంచి ఎవ్రీ ఇయర్ డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. మనం ఎంత గుడ్ అన్నా కానీ డాక్టర్ ఇస్ అ స్పెషలిస్ట్, వాళ్ళు డిటెక్ట్ చేసేది ఇంకా బెటర్గా ఉంటుంది. థర్డ్ థింగ్ ఇస్ 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ, అది రొమ్ము స్కాన్ చేస్తారు. ఏమన్నా మనం కనిపెట్టలేనివి కొంచెం ఎర్లీగా ఇంకా ఇయర్లీ మ్యామోగ్రఫీ చేసుకుంటా ఉంటే అది మనకి స్క్రీనింగ్ లాగా హెల్ప్ అవుతుంది. ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకొని మాకు లేదు అన్న ధైర్యం కాదు. నెక్స్ట్ మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మంత్లీ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మ్యామోగ్రఫీ ఎంత ఇంపార్టెంట్, ఇది చేయించుకుంటే అంటే ఒక్కొక్కసారి మ్యామోగ్రఫీ చేయించుకున్న తర్వాత 3 monthsకి క్యాన్సర్ బయటపడవచ్చు. అవును, అది మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటే మీకు తేడా తెలుస్తుంది, కొత్తగా అపియర్ అయ్యింది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్కి ఎలాంటి? సో సర్వైకల్ క్యాన్సర్ అగైన్ 30 years నుంచి మనకి సర్వైకల్ క్యాన్సర్ 97% ఆఫ్ ద టైమ్ ఈజ్ కాజ్డ్ బై అ వైరస్ వల్ల కాజ్ అవుతుంది. ఓకే, ఆ వైరస్ వల్ల కాజ్ అవుతుంది కాబట్టి మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఇస్ అవైలబుల్. పాప్స్మియర్ మీరు వినే ఉంటారు. పాప్స్మియర్ ఏంటంటే ఆ గర్భసంచి మూతి నుంచి చిన్న వాట్ ఎవర్ సెల్స్ తీసుకొని అది టెస్ట్ చేస్తాం. సో అందులో ఈ వైరస్ ఉందా ఆర్ సెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవచ్చు. 30 years నుంచి ఇఫ్ యూ గెట్ 2 చేయించుకుంటే HPV DNA టెస్టింగ్ అంటారు, అది మన చేయించుకుంటే జస్ట్ ఎవ్రీ 5 years చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, ఎవ్రీ 5 years. ఎస్, బ్రెయిన్ ఆల్రెడీ మనకు చెప్తుంది చిన్న చిన్న సింటమ్స్తో, బట్ అవి మనం చిన్నవి కదా అని కేర్లెస్ చేసుకొని టెస్ట్లకు పోయినప్పుడు డాక్టర్ క్యాన్సర్ అంటే ఏ మాటలు రావు మనకి. అవును. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనం ఫస్టే ఐడెంటిఫై చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. ఓకే,
ఫౌల్ స్మెల్లింగ్ అంటే వాసన వచ్చే వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. అండ్ నెలసరికి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, స్పాటింగ్ అవ్వడం, పొత్తు కడుపు నొప్పి ఉండడం, లేకపోతే పీరియడ్ టైంలో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవ్వడం, మెనోపాజ్ ఋతుస్రావం ఆగిపోయాక బ్లీడింగ్ రావడం, స్పాటింగ్ రావడం, ఇవన్నీ కొంచెం ఎర్లీ స్టేజ్లో కనిపిస్తే కొంచెం లేట్ స్టేజ్ అయ్యేసరికి యూరినేషన్లో ప్రాబ్లం రావడం, యూరిన్ ఆగిపోవడం, లేకపోతే రెక్టమ్కి కూడా స్ప్రెడ్ అయితే మళ్ళీ మోషన్ ఆగిపోవడం. సో ఇవన్నీ లేట్ స్టేజెస్లో వచ్చేవి. ఏమన్నా అబ్నార్మల్గా బ్లీడింగ్ అయినా, వాసన వచ్చేదన్నా, బ్రౌన్ డిశ్చార్జ్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే కొంచెం వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకుంటే బెటర్. గైనిక్ ఆంకాలజిస్ట్గా మన బాడీలో ఏ ఏ పార్ట్స్కి క్యాన్సర్ వస్తుంది, మనం దాన్ని ఏ పార్ట్ కన్నా క్యాన్సర్ రావచ్చండి. బాడీలో సెల్స్ ఉంటే బ్లడ్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, థైరాయిడ్లో రావచ్చు, మజిల్లో రావచ్చు, బోన్లో రావచ్చు. ఎలా అయిపోయిందంటే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉన్న వాళ్ళకు ఒక్కసారి క్యాన్సర్ అని తెలిస్తే నిజంగా ఫ్యామిలీ అంతా అల్లకొల్లోలం అయిపోతూ ఉందన్నమాట. చాలా బిట్టర్ డయాగ్నోసిస్ అండి, చాలా కష్టమైన డయాగ్నోసిస్. పేషెంట్ యాక్సెప్ట్ చేయడానికి, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం చాలా డిఫికల్ట్ నిజంగా. మన దురదృష్టం ఏంటంటే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతూ ఉంది. ఒక 10-20 years బ్యాక్ అసలు ఇట్ వాజ్ హాఫే, లైక్ మొత్తం ఊర్లో ఒకరికో ఇద్దరికో ఉండేది. ఇప్పుడు 2-3 ఇళ్ళకి కలిపి ఒకరికో ఇద్దరికో. ప్రొజెక్షన్ ఏంటంటే రానున్న 20 yearsలో ఇంటింటికి ఒకరికి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. నలుగురిలో ఒక్కరికి అనేది కంపల్సరీ అయిపోయింది. ఎక్కడన్నా మీరు కదిలిచ్చండి, మనం 10 మంది కలిసి ఒక గ్రూప్ అయితే దాని నుంచి మనం మినిమం ఒక 3 కన్నా క్యాన్సర్ వింటూ ఉంటాం, మినిమం 2 కన్నా క్యాన్సర్ వింటున్నాం. ఒక సింగిల్ ఫ్యాక్టర్ అంటూ లేదండి. జెనెటిక్ ద్వారా వచ్చేది ఛాన్సెస్ తక్కువే, అబౌట్ 10%. మిగతావన్నీ స్పోరాడిక్ మ్యూటేషన్ వల్ల. కార్సినోజెన్స్ ఎక్స్పోజర్ అంటారు. కార్సినోజెన్స్ అంటే ఏంటి? రకరకాలు అన్హెల్దీ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం కల్తీ ఆహారం, పొల్యూషన్, కల్తీ నీరు, బయట ఫుడ్, అందరం బయటే ఫుడ్ తింటున్నాం. అండ్ లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరు ఒళ్ళు చెమటలు పట్టేలాగా ఎవరు పని చేయట్లేదు. అందరూ ఏసీస్, ఎనీ టైం ఏసీస్లోనే, చెమటలు అంటూ పట్టట్లేదు. సో లైఫ్ స్టైల్, మనం ఎక్స్పోజర్ టు కార్సినోజన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిక్ టచ్ చేయందే మన నోట్లోకి ఏది వెళ్ళదు. ఆఖరికి వెజిటబుల్స్ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ అనుకుంటాం, పెస్టిసైడ్స్ కూడా మేజర్ పార్ట్. అవి లేకుండా ఫుడ్ రాదు మనకి. అండ్ అవి వచ్చే ఫుడ్ కూడా ప్లాస్టిక్లో తెచ్చుకుంటాం, దాంట్లో మైక్రో ప్లాస్టిక్ అని ఉంటుంది. సో వీఆర్ లిటరలీ బొంబార్డింగ్ ఆ బాడీ విత్ కార్సినోజన్స్. మనం బాడీ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. ఏజ్తో సంబంధం లేకుండానే వస్తుంది. అంటే చిన్న పిల్లలకి కూడా యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దే క్యాన్సర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్స్ ఇలా మ్యూటేషన్ అయ్యే సెల్స్ని మన బాడీ కిల్ చేసే శక్తి తగ్గుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో యూజువల్గా క్యాన్సర్స్ ఏజ్ కొంచెం అడ్వాన్స్ ఏజ్ అంటే 50 తర్వాతే ఎక్కువ. బట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఏజ్ తగ్గుతూ ఉంది. సో ఇది వరకు 60-70కి వచ్చేది, ఇప్పుడు 50 తర్వాత బాగా చూస్తున్నాం, మన నంబర్ ఆఫ్ కేసెస్ బాగానే చూస్తున్నాం. ఆ ఏజ్ తగ్గుతూ ఉంది. సర్వే ప్రకారం ఎలా ఉందండి క్యాన్సర్ రేటింగ్? లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూట్రస్ క్యాన్సర్ కానీ, ఎవ్రీ మినిట్కి ఎంతమందికి ఒక క్యాన్సర్ వస్తుంది? ఇప్పుడు ఇయర్లీ 196,000 సర్వైకల్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 8 minutesకి 1 patient వరకు ఈస్ డైయింగ్ బికాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. 8 నిమిషాలకు ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నారంటే నిజంగా ఎంత దారుణంగా ఉందో. అవేర్నెస్ పెంచితే డిటెక్షన్, స్క్రీనింగ్ ఇవన్నీ ద్వారా మనం క్యాన్సర్ని రాకముందే కూడా స్టాప్ చేయొచ్చు. క్యాన్సర్ డైరెక్ట్గా లాస్ట్ స్టేజ్లో వెళ్ళదండి. ఇది ఫస్ట్ ఏమవుతుందంటే ఆ కణాల్లో కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల ఫస్ట్ ప్రీ ఇన్వేజివ్ అంటే క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్లో ఉంటుంది కొన్ని రోజులు. ఆ క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్లో లోపల చేంజెస్ జరుగుతూ ఉండి తర్వాత ఇంకా అలాగా దాన్ని తీయకుండా ట్రీట్మెంట్ లేకుండా దాన్ని వదిలేస్తే అది నెక్స్ట్ క్యాన్సర్లోకి కన్వర్ట్ అవుతుంది.
ఓకే. సో అలా క్యాన్సర్లో కన్వర్ట్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ గోస్ ఇన్ టు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్తుంది. సో మనం వీ స్టిల్ హ్యావ్ టైం. ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లోపు తీయగలిగితే మనం సర్వైవల్ రేట్స్ చాలా పెంచవచ్చు, క్యాన్సర్ డెత్స్ చాలా తగ్గించవచ్చు. అవేర్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది అన్ని క్యూర్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది, బట్ మళ్ళా క్యాన్సర్ మళ్ళా వస్తూ ఉంటుంది, దేనివల్ల అండి? అంటే క్యాన్సర్ లక్షణమే అంతండి. ఏంటి అంటే మీరు ట్రీట్మెంట్ చేసి అన్నీ చేశాక కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ ఒక్క సెల్ మిగిలిపోయి ఉండొచ్చు. అది కొద్ది రోజులు అలా పడుకొని ఉంటుంది, తర్వాత ఎప్పుడో ఒక టైంలో ఇట్ మైట్ గెట్ యాక్టివేటెడ్. మనం ట్రీట్మెంట్ అంతా తీసుకునేది ఆ ఒక్క సెల్ కూడా వదలకుండా ట్రీట్మెంట్ చేయాలనే మొత్తం విల్ ట్రై టు డూ ఎవ్రీథింగ్. అందుకే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక ద ఫస్ట్ టైం ట్రీట్మెంట్ ఎలా అయితే తీసుకుంటారో అది కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఛాన్సెస్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవాలి మనం. ఈ ఫస్ట్ టైం ట్రీట్మెంట్ చేసేటప్పుడే కుదిరినంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాన్సర్ తీయగలిగేలాగా చూసుకోవాలి. ఓకే. అది కొంచెం స్టేజ్ పెరిగే కొద్దీ అది ఎక్కడో ఒకటి బ్లడ్ వెసల్స్ ద్వారా ఎక్కడికో చోటకి వెళ్ళిపోయి కూర్చొని ఉండొచ్చు. మీరు కీమోథెరపీ ఇవ్వడం వల్ల అది ఇట్ విల్ బి డార్మెంట్, అంటే యాక్టివ్గా ఉండదు. అది ఎప్పుడో ఆఫ్టర్ 5 years 10 years ఎప్పుడో ఒకప్పుడు ఇట్ విల్ బికమ్ యాక్టివ్. మీ ఇమ్యూనిటీ ఇంకా తగ్గినప్పుడు ఫర్ సమ్ రీజన్ యాక్టివేట్ అవుతుంది, ఆ సెల్, ఆ ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి ఇట్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అగైన్, మళ్ళీ క్యాన్సర్ అక్కడ డెవలప్ అవ్వచ్చు. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినా కానీ డెఫినెట్గా ఇయర్లీ కానీ ఎన్ని డేస్కి ఒకసారి మీ డాక్టర్ పిలిస్తే అంత చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. రికరెన్స్ అంటాం దాన్ని. ఆ రికరెన్స్ని కూడా ఎర్లీగా పట్టుకోవాలి. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత పేషెంట్ ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత త్వరగా డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ దాన్ని క్యూర్ చేయగలుగుతారు? 2 types ఆఫ్ డిటెక్షన్ ఉంటుందండి. పేషెంట్ రెగ్యులర్ హెల్త్ చెకప్ ఫర్ సమ్ రీజన్ వేరే దానికి దేనికో వెళ్తే లక్కీగా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది. ఆయనకు అసలు దానికి అది ఉందనో దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏం లేకుండా డిటెక్ట్ అవ్వడం. అండ్ ఆ డిటెక్ట్ అయిన వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయిపోతే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. ఓకే. సో నాకు ఇప్పుడు ఉంది కదా, ఇంకా క్యాన్సర్ రాలేదు కదా అని డిలే చేసుకొని స్టేజ్ పెరిగే వరకు వెయిట్ చేస్తే అగైన్ ఆ డిటెక్ట్ అయ్యి కూడా వేస్టే. వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినాయి, చాలా లక్షణాలు వచ్చి వాళ్ళు బాధలు పడి టెస్టులు చేయించుకొని అలా వెళ్తారు డాక్టర్ దగ్గరికి. వాళ్ళు చాలా మటుకు కొంచెం థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో డిటెక్ట్ అవుతారు. అది కొంచెం లేట్ స్టేజ్లో డిటెక్ట్ అవ్వడం. థర్డ్ స్టేజ్ అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోనే డిటెక్ట్ అయ్యింది. సో మనకి స్టేజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ క్యూర్ అంటే ఖచ్చితంగా డిసీజ్ని తీసేస్తాము అనే ఆప్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఏ పేషెంట్ కన్నా హాస్పిటల్కి వచ్చాక మీకు క్యాన్సర్ ఉంది అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఆ ఫ్యాక్ట్. చాలా కష్టమైన డయాగ్నోసిస్, అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. 5గురికి క్యాన్సర్ ఉంది అని చెప్తే ఒకళ్ళో ఇద్దరో మట్టుకే ఇమీడియట్గా ట్రీట్మెంట్కి ప్రిపేర్ అవుతారు. మిగతా 2-3 యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు పాపం ఇంట్లో ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ లేకపోతే ఇమోషనల్గా కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంకా రెడీ అవ్వరు. ఇంకెవరన్నా నాకు బెటర్ డయాగ్నోసిస్ ఇస్తారేమో అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే నేను ఆయుర్వేదిక్ కానీ వేరే మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు క్యూర్ అవుతుందేమో, సర్జరీ లేకుండా ఇంత పెద్ద కీమో లేకుండా నేను తప్పించుకోగలనేమో అనే ఆలోచనలో వాళ్ళు డిలే చేసేస్తారు ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది. మనకి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక అది కామ్గా కూర్చోదు ట్రీట్మెంట్ తీసుకోకపోతే, దాని పని అది పెరుగుతూ ఉంటుంది. మనం లేట్ చేసే కొద్దీ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి, అది స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో చేతులారా మన లైఫ్ని మనమే నాశనం చేసుకున్నట్టే అయిపోతుంది దానికి సహకరించకపోతే. ఒక గైనిక్ ఆంకాలజిస్ట్గా ఈ క్యాన్సర్ అవేర్నెస్ కోసం మా సుమన్ టీవీ వ్యూయర్స్కి ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. క్యాన్సర్ ఇస్ చాలా మీరు అన్నట్టు మహమ్మారి రోగం. ఈ డయాగ్నోసిస్ యాక్సెప్ట్ చేయడం కన్నా
రాకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అవైలబుల్, అది తీసుకోవడం వల్ల 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ తగ్గించవచ్చు. ఓకే. సెకండ్, స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయో అవి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటే క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్లోనే పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. పేషెంట్కి ఖర్చు చాలా తక్కువ అవుతుందండి. క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అవును. సో మనం అలాగా ఆ డబ్బులు చాలా సేవ్ చేస్తాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్స్, ఈ వ్యాక్సినేషన్లు ఇవి రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల మనం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును మనం ఇక్కడ సేవ్ చేస్తున్నట్టే. సో అలాగా అవేర్నెస్ పెంచుకొని మీ చుట్టూ ఉన్న లేడీస్ అందరికీ స్క్రీనింగ్ డెఫినెట్గా చేయించుకోండి. 30 years తర్వాత ప్యాప్, హెచ్పివి టెస్టింగ్ చేయించుకోండి. మ్యామోగ్రఫీ 40 years నుంచి చేయించుకోండి. ఎవ్రీ ఇయర్ గో టు ద డాక్టర్, గెట్ ఇట్ డన్. బికాస్ మీరు హెల్దీ అయితే మొత్తం ఫ్యామిలీ హెల్దీ. చాలా విలువైన విషయాలు మేము తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి ఇవాల్టి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ రమణి గారు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం టైంపాస్కి, ఇన్స్టా రీల్స్ రకరకాలుగా చూస్తూ ఉంటాం. మీ విలువైన టైంని ఒక్క 15 నిమిషాలు ఇక్కడ ఖర్చు చేయండి. క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి. నెక్స్ట్ వీక్ మరో డాక్టర్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.